ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకో నిర్ణయం తీసుకుంటూ అందరినీ భయపెడుతున్నారు. పనామా కాలువ విషయం, కొన్ని దేశాల వస్తు దిగుమతులపై పన్నులు విధించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ప్రాసెస్ను ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే అక్రమంగా నివాసం ఉంటున్న ఆయా దేశాల పౌరులను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ వరుసలో భారత్ వంతు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయులను వెతికి మరీ ట్రంప్ ప్రభుత్వం ఇండియాకు పంపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 205 మందితో తొలి ఫ్లైట్ అమెరికా నుంచి బయలుదేరింది. C-17 US మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అమెరికా నుంచి వీరిని తరలిస్తున్నారు. 24 గంటల తర్వాత ఈ ఫ్లైట్ భారత్ చేరనుంది. అటు అమెరికా కూడా భారత్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్, అమెరికా ప్రభుత్వాలు గుర్తించిన దాని ప్రకారం అమెరికాలో ఉంటున్న 18,000 మంది భారతీయ వలసదారులను డీపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. కానీ అసలు సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత నెల బ్లూంబర్గ్ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారం 2024లో అక్రమంగా US సరిహద్దులు దాటి ఆ దేశంలోకి వెళ్లిన భారతీయుల షేర్ 3% వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయుల కంటే ముందుగా గ్వాటిమాలా దేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మెక్సికో, వెనుజులా దేశాల పౌరులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పటికీ వీరిలో చాలా మందిని ఆయా దేశాలకు పంపించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అక్రమంగా అమెరికాలోకి వస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ లెక్కలు చెబుతున్నాయి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం ఇంచుమించుగా 2,20,000 మంది భారతీయులు ఎలాంటి గుర్తింపు లేకుండానే అమెరికాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో విద్యార్థులు, ఇంజనీర్లతో పాటు వివిధ పనుల కోసం అనేకానేక మార్గాల్లో వీరంతా అమెరికాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న డీపోర్టేషన్ లెక్కలు తేలితే రాబోయే రోజుల్లో వీరికి ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ఎంత ఖర్చైనా సరే వారి వారి దేశాలకు పంపించడానికి ట్రంప్ ప్రభుత్వం వెనకాడటం లేదు. ఉదాహరణకు ఇటీవల గ్వాటిమాలాకు పంపించడానికి ఒక్కో వలసదారుడిపై $4,000 అమెరికా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు భారత్కు పంపించడానికి కూడా ట్రంప్ ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఖర్చు అవుతోంది. అయినా ట్రంప్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పరచడమే లక్ష్యంగా డీపోర్టేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. కాబట్టి ఇది పూర్తయ్యే వరకు ట్రంప్ నిద్రపోయేలా లేరు. ఇప్పటికే భారత ప్రభుత్వం అమెరికా చేస్తున్న పనికి పూర్తి మద్దతు ఇచ్చింది. అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించడంలో పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. భారత్ కూడా ఇది చట్టరీత్యా నేరమని, అమెరికానే కాదు భారతీయులు ప్రపంచంలో ఎక్కడ అక్రమంగా ఉన్నా అది తప్పేనని విదేశాంగ శాఖ ప్రకటించింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్లు లేకుండా భారతీయులు అమెరికాలో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఉత్కంఠ రేపుతోంది. 2 రోజుల పర్యటనలో ఆయన అమెరికాకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 12న ట్రంప్తో సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే మోదీ వెళ్లిన అక్రమ వలసదారులను పంపించడం ఆగదని స్పష్టమవుతోంది. మోదీ కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవటానికే వెళ్తున్నట్లు సమాచారం. కానీ వీరి మధ్య పన్నుల అంశం చర్చకు రావచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చైనా మీద మోపిన భారం రేపు భారత్పై వేసే అవకాశమూ లేకపోలేదు. ఈలోపే చర్చలు జరిగితే ఇరు దేశాలు పన్నులపై ఒక నిర్ణయానికి రావచ్చని అంటున్నారు. అక్రమ వలసలు మినహాయిస్తే మోదీ పర్యటనతో భారతీయులకు ఎలాంటి మేలు జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి మరి.